స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1876 పోస్టులతో అఫీషియల్గా మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ CAPFకి సంబంధించి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CAPFs, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. ఇవి గ్రూప్ B అండ్ గ్రూప్ C స్థాయికి సంబంధించినటువంటి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు అనమాట. సో మనకి రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టులకి సంబంధించిన 22 వేకెన్సీస్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి మొత్తంగా 109 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 53 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ GD ఇన్ CAPFకి సంబంధించి చూసినట్లయితే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఇక్కడ BSF, CISF, CRPF, ITBP, SSBకి సంబంధించి టోటల్గా చూసినట్లయితే మనకి 1714 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ CAPF GD ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ రెండు కలుపుకొని చూసుకుంటే 1876 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CAPFస్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు అనేవి మీరు లయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఇండియాలో మనకి ఎక్కడైనా కూడా జాబ్ లొకేషన్ అయితే వస్తుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కలుపుకొని ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీ నాటికి మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. వచ్చే నెల 15వ తేదీ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు 100 rupees ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఛాన్స్ ఉండదు. సో మిగిలినటువంటి ఈ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్కి సంబంధించి వచ్చే నెల 16, 17 తేదీలో మనకి ఈ 2 days అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 daysలో మీరు మీ యొక్క అప్లికేషన్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మనకి SSC నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజన్ల వారీగా మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఈస్టర్న్ రీజన్, సెంట్రల్ రీజన్, కర్ణాటక, కేరళ రీజన్, నార్థన్ రీజన్, సౌతర్న్ రీజన్ అని చెప్పేసి ఉంటాయి. సౌతర్న్ రీజన్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మనకి ఇక్కడ స్టేట్స్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మనకి పాత 13 జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారికి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ది ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 1 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, పేపర్ 2 అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు ఇక్కడ పేపర్ 1 కండక్ట్ చేస్తారు. తర్వాత PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, లేదా PET ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి పేపర్ 2 ఉంటుంది. అందులో కూడా పాస్ అయితే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ DME అనేది కండక్ట్ చేస్తారు. సో టోటల్గా మనకి 4 stages ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ మనకి 50 మార్క్స్ చొప్పున ఇస్తారు. 2 hours మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. పేపర్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి అడుగుతారు. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తారు.
2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. సో ఈ ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే మనకి కండక్ట్ చేస్తారు. అలాగే దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది మార్క్స్ అలాటెడ్ టు ది క్వశ్చన్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అండి, 1/4 కూడా కాదు. సో 1/3 అంటే మనకి ఎక్కువ మార్కులే కట్ అవుతాయి. సో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఈ విధంగా మనకి ఆ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టారు. ఇంకా ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ చూసినట్లయితే మార్క్స్ కూడా అలాట్ చేస్తారనమాట. ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 4 మార్క్స్, బి వారికి 6, సి వారికి 10 మార్క్స్ ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. ఇంకా సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది, అలాగే మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి మనకి ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, గ్రామరు, స్ట్రక్చరు, సినానిమ్ అండ్ యాంటోనిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్, ఫ్రేజెస్, ఇడియోమాటిక్ యూజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 100 మీటర్స్ రేస్ 16 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాలి. 1.6 కిలోమీటర్స్ రేస్ 6.5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ 3.65 మీటర్ ఇన్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. హై జంప్ 1.2 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. షార్ట్ పుట్ 16 ఎల్బీస్ వచ్చేసి మనకి 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్ రేస్ వచ్చేసి 18 సెకండ్స్, 800 మీటర్స్ రేస్ వచ్చేసి 4 మినిట్స్, లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్ ఇన్ 3 ఛాన్సెస్, హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అన్ని పోస్టులకి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఐసైట్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూడడం జరుగుతుంది. సో పర్ఫెక్ట్గా చూస్తారనమాట ఇవి. ఇంకా టాటూ వచ్చేసి టాటూస్ విల్ బీ అలౌడ్ యాజ్ పర్ ఫాలోయింగ్ స్టిప్యులేషన్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి సైజు, లొకేషన్, కంటెంట్ని బట్టి మీకు ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2లో చూసినట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. సో వారు దీనికి సంబంధించి క్వాలిఫై అవుతారనమాట. క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 22వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి వారు ఫైనల్గా ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.